जाते तेरे करीब लाकर तुझसे मिलन कराए। उड़ के फरिश्ता बन अब हम तेरे पास आए। तेरी पालना ओ बाबा। మురళి 19/1/2021 साकार मुरली। मीठे बच्चे, अपने स्वीट बाप को याद करो तो तुम सतोप्रधान देवता बन जाएंगे। सारा मदार याद की यात्रा पर है। మధురమైన పిల్లలారా, తమ స్వీట్ బాబాను మధురమైన బాబాను జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే మీరు సతోప్రధానమైన దేవతగా తయారైపోతారు. ఆధారం అంతా స్మృతి యాత్ర పైన ఉంది. अपने स्वीट बाप को याद करो तो तुम सतोप्रधान देवता बन जाएंगे। सारा मदार याद की यात्रा पर है. తమ మధురమైన బాబాను జ్ఞాపకం చేస్తున్నట్లయితే మీరు సతోప్రధాన దేవతలుగా తయారైపోతారు. ఆధారం అంతా స్మృతి యాత్ర పైన ఉంది. प्रश्न, जैसे बाप की कशिश बच्चों को होती है, वैसे किन बच्चों की कशिश सबको होगी? ఎలాగైతే బాబా యొక్క ఆకర్షణ పిల్లలకు ఉంటుందో అలా ఏ పిల్లల యొక్క ఆకర్షణ అందరి పైన ఉంటుంది. ఎలాగైతే బాబా యొక్క ఆకర్షణ పిల్లలకు ఉంటుందో అలా ఏ పిల్లల యొక్క ఆకర్షణ అందరికీ ఉంటుంది. उत्तर, जो फूल बने हैं, ఎవరైతే పుష్పాలుగా తయారయ్యారో. जैसे छोटे बच्चे फूल होते हैं, उन्हें विकारों का पता भी नहीं तो वो सबको कशिश करते हैं ना. ఎలా అయితే చిన్న పిల్లలు పుష్పాల్లా ఉంటారు, వారికి వికారాల కోసం తెలియని కూడా తెలియదు, అందుకే అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు కదా. ऐसे तुम बच्चे भी जब फूल अर्थात पवित्र बन जाएंगे तो सबको कशिश होगी. అదే మాదిరిగా పిల్లలు మీరు కూడా ఎప్పుడైతే పుష్పాలుగా అనగా పవిత్రముగా తయారైపోతారో అందరికీ ఆకర్షణ కలుగుతుంది. तुम्हारे में विकारों का कोई भी कांटा नहीं होना चाहिए. మీలోని వికారాల యొక్క ఏ ముళ్ళు ఉండకూడదు. వికారాలు ఉంటే ఎవరికి ఆకర్షణ కలగదు. మన వైపు, మన నుండి బాబా వైపు వారి ఆకర్షణ కలగాలి అంటే, ఆకర్షణ అంటే ఇక్కడ 2 రకాలు ఉంటుంది. వికారీ సంస్కారాలతో కూడా ఆకర్షించే వాళ్ళు ఉంటారు, అది కాదు బాబా అనేది. పవిత్ర సంస్కారాలతో బాబా వైపు మన ద్వారా దృష్టి అందరికీ బాబా వైపు వెళ్ళాలి. ओम शांति। रूहानी बच्चे जानते कि ये पुरुषोत्तम संगम युग है। अपना भविष्य का पुरुषोत्तम मुख देखते हो,
पुरुषोत्तम चोला देखते हो, फील करते हो कि हम फिर नई दुनिया सतयुग में इनकी लक्ष्मी नारायण के वंशावली में जाएंगे, अर्थात सुखधाम में जाएंगे अथवा पुरुषोत्तम बनेंगे। बैठे बैठे ये विचार आते हैं। ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు ఇది పురుషోత్తమ సంగమేగము. అయితే భవిష్యత్తు పురుషోత్తమ ముఖము మీకు కనిపిస్తుందా? ఇప్పుడు పురుషోత్తములయ్యే వస్త్రాలు అంటే ఆ శరీరాలతో మీ రూపం మీరు చూసుకుంటున్నారా? పురుషోత్తములు అంటే దేవతలు. మేమే కొత్త ప్రపంచంలో సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణ వంశావళిలోకి వెళ్తున్నాము, అంటే సుఖధామంలో వెళ్తున్నాము, పురుషోత్తములు అవుతున్నాము అని కూర్చొని ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారా మీలో మీరు? स्टूडेंट जो पढ़ते हैं तो जो दर्जा पढ़ते हैं वो जरूर बुद्धि में होगा ना, मैं बैरिस्टर या फलाना बनूंगा। वैसे तुम भी जब यहाँ बैठते हो तो ये जानते हो हम विष्णु डिनेस्टी में जाएंगे। స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు పదవి తప్పకుండా వారి బుద్ధిలో ఉంటుంది కదా, నేను ఈ చదువుతో బ్యారిస్టర్ అవుతాను, ఫలానా అవుతాను అని. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మీ బుద్ధిలో మీకు తెలుసు మేము విష్ణు వంశంలో వెళ్తాము అని. विष्णु के दो रूप है, लक्ष्मी नारायण देवी देवता. तुम्हारी బుద్ధి అభి అలౌకిక. విష్ణు అంటే లక్ష్మీ నారాయణ ఇద్దరి రూపము ఉంది అందులో, దేవి దేవతలు ఇద్దరి రూపం ఉంది. మీ బుద్ధి ఇప్పుడు अलौकिकమైంది और कोई मनुष्य की बुद्धि में ये बातें रमन नहीं करती होगी. तुम बच्चों की बुद्धि में ये सब बातें, ఇంకే మానవుల బుద్ధిలో ఈ విషయాలు రమించవు, మీ బుద్ధిలో ఈ విషయాలు ఉన్నాయి. ये कोई कॉमन सत्संग नहीं है, यहाँ बैठे हो समझते हो सत बाबा जिसको शिव कहा जाता है उनके संग में बैठे हैं. ఇది కామన్ సత్సంగం కాదు, భక్తిలో లాంటి సత్సంగాలు కాదు. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? సత్యం అని ఎవరినైతే అన్నామో అటువంటి బాబా శివుడు అతని సాంగత్యంలో కూర్చున్నాం మనము. शिव बाबा ही रचता है, वही रचना के आदि मध्यंत को जानते हैं और ये नॉलेज देते हैं. जैसे कि कल की बात सुनाते हैं बाबा के, यहाँ बैठे हो तो ये तो याद होगा ना कि हम आए हैं रिजवेनेट होने, अर्थात ये शरीर बदल देवता शरीर लेने परिवर्तन होने आए हैं. బాబా చెప్తున్నారు శివ బాబాయే రచయిత, రచన యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం తెలుసు, ఆ జ్ఞానం మనకి ఇస్తున్నారు. ఎలా అంటే నిన్నటి విషయాలే కూర్చొని బాబా మనకు వినిపిస్తున్నారా అన్నంత స్పష్టంగా చరిత్ర చెప్తున్నారు బాబా. ఇక్కడ కూర్చున్నప్పుడు మీ బుద్ధిలో జ్ఞాపకం ఉంటుంది కదా, పరివర్తన అవ్వటానికే మేము వచ్చాము, ఈ శరీరాలు మార్చుకొని దేవతా శరీరం తీసుకుంటాము. आत्मा कहती है हमारा ये तमो प्रधान पुराना शरीर है, इसे बदल कर ऐसा लक्ष्मी नारायण बनने का है. एम ऑब्जेक्ट कितनी श्रेष्ठ है. ఆత్మ అంటుంది తమో ప్రధాన పాత శరీరాలు అయిపోయాయి, ఈ శరీరాన్ని మార్చుకుని లక్ష్మీనారాయణలు అవ్వటానికి ఇక్కడికి వచ్చాము అని. లక్ష్యము ఎంత శ్రేష్టమైంది చదువులోని. पढ़ाने वाला टीचर जरूर पढ़ने वाले स्टूडेंट से होशियार होगा ना. చదువుకునే స్టూడెంట్సే లక్ష్మీనారాయణలు అయిపోయే వాళ్ళు అంటే లక్ష్యము. చదివించే టీచర్ ఇంకా తెలివిగా ఉంటారు కదా, ఎంత గొప్పవారై ఉంటారు. పడాతే అచ్చే కర్మ సిక్లాతే తో జరూర్ ఊంచ్ హోగానా. చదివించి మంచి కర్మలు నేర్పిస్తున్నారంటే తప్పకుండా ఉన్నతమైన వారు కదా. तुम जानते हो हमको सबसे ऊंच भगवान पढ़ाते, भविष्य में हम सो देवता बनेंगे. అందరికంటే ఉన్నతోన్నతమైన భగవంతుడే మాకు చదివిస్తున్నారు, భవిష్యత్తులో మేమే దేవతలు అవుతున్నామని మీరు తెలుసుకున్నారు కదా. हम जो पढ़ते हैं सो भविष्य नई दुनिया के लिए, और कोई को नई दुनिया का पता भी नहीं. మనం చదువుకునేది భవిష్యత్ కొత్త ప్రపంచం కోసమే, ఇంకెవరికి కొత్త ప్రపంచం కోసం తెలియని కూడా తెలియదు అని చెప్తున్నారు బాబా. तुम्हारी बुद्धि में अब आता है ये लक्ष्मी नारायण नई दुनिया के मालिक थे, तो जरूर फिर रिपीट होगा. तो बाप समझाते तुमको पढ़ाकर मनुष्य से देवता बनाता हूँ. మీ బుద్ధుల్లో ఇప్పుడు ఉంది కదా లక్ష్మీనారాయణలు కొత్త ప్రపంచానికి మాలికులుగా ఉండేవారు, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది చరిత్ర. బాబా చెప్తున్నారు మిమ్మల్ని చదివించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నాను నేను. దేవతాओं में भी जरूर नंबर बार होंगे,
దైవీ రాజధాని హోతీ హే నా, దైవీ రాజధాని కదా అది. అంటే రాజధానిలో దేవతల్లో కూడా తప్పకుండా నంబర్ వారి పదవులు ఉంటాయి. तुम्हारा सारा दिन यही ख्यालात चलता होगा कि हम आत्मा है, हमारे आत्मा जो बहुत पतित और पावन बनने के लिए पावन बाप को याद करते हैं. రోజంతా ఇదే ఆలోచన ఉంటుంది కదా, ఆత్మ నేను చాలా పతితంగా అయిపోయి ఉండేవాడను, ఇప్పుడు పావనంగా అవడం కోసం పావనుడు అయినటువంటి బాబాను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇలా ఇలా ఆలోచన ఉండాలి రోజు మొత్తంలో, మధ్య మధ్యలో కూడా ఈ పాయింట్స్ ఇలా బుద్ధిలో వచ్చేస్తూ ఉండాలి. యాద్ కా అర్థ్ బి సమజ్నా హై. అలాగే బాబా స్మృతి అంటే, జ్ఞాపకం చేయడం అంటే అర్థం కూడా సరిగా అర్థం చేసుకోవాలి. आत्मा याद करते अपने स्वीट बाप को. बाप खुद कहते बच्चे मुझे याद करने से तुम सतोप्रधान देवता बन जाएंगे. सारा मदार याद की यात्रा पर है. ఆత్మే తన మధురమైన తండ్రిని జ్ఞాపకం చేస్తుంది. బాబా స్వయంగా చెప్తున్నారు, పిల్లలారా నన్ను జ్ఞాపకం చేయడం వల్లే మీరు సతోప్రధాన దేవతగా తయారవుతారు. ఆధారం అంతా స్మృతి యాత్ర పైనే ఉంది అని చెప్తున్నారు బాబా. बाप जरूर पूछेंगे ना बच्चे कितना समय याद करते, याद करने में ही माया की లడాయి होती है. బాబా తప్పకుండా ప్రశ్నిస్తారు కదా, పిల్లలారా ఎంత సమయం మీరు జ్ఞాపకం చేస్తున్నారు? జ్ఞాపకం చేయడంలోనే మాయ యుద్ధం చేస్తూ ఉంటుంది. బాబా స్మృతి ఏ ముఖ్యమైనది, ఆధారం అంతా, కానీ ఆ విషయంలోనే మాయ చేయనివ్వదు మనకు. तुम खुद समझते हो ये यात्रा नहीं परंतु जैसे कि लड़ाई है, इसमें विघ्न बहुत पड़ते. మనకే అనిపిస్తూ ఉంటుంది యాత్ర చేయట్లేదు, యుద్ధమే చేస్తున్నామేమో అన్నట్టు యోగంలో కూర్చున్నప్పుడు. దీనిలో విఘ్నాలు చాలా పడుతూ ఉంటాయి మాయ ద్వారా. याद की यात्रा में रहने में ही माया विघ्न डालती, अर्थात याद భులా దేతి హై. మాయ విఘ్నాలు వేయడం అంటే బాబా స్మృతిని మరిపించడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. कहते भी है बाबा हमको आपकी याद में रहने में माया के तूफान बहुत लगते हैं. नंबर 1 तूफान है देह अभिमान का, फिर है काम क्रोध लोभ मोह. చెప్తూ ఉంటారు బాబా మిమ్మల్ని జ్ఞాపకం చేద్దాము అంటే మాయ విఘ్నం వేసేస్తుంది, చాలా తుఫాన్లు తెచ్చేస్తుంది అని. తుఫాన్లు అంటే ఆలోచనలు. బాబా చెప్తున్నారు నంబర్ 1 తుఫాను దేహ అభిమానము. దేహం గుర్తు రావడం, దేహదారులు గుర్తు వచ్చేయటం, ఇదంతా ఇంటి దేహాభిమానం. దాని నెక్స్ట్ వికారము లేదా తుఫాను కామము, క్రోధము, లోభము, మోహము. आज काम का तूफान, कल क्रोध का तूफान, लोभ का तूफान आया. आज हमारी अवस्था अच्छी रही, कोई भी तूफान नहीं आया. याद की यात्रा में सारा दिन रहे, बड़ी खुशी थी. बाबा को बहुत याद किया, याद में प्रेम के आंसू बहते रहते. बाप की याद में रहने से तुम मीठे बन जाएंगे. ఈ రోజు కామం యొక్క తుఫాన్ వచ్చింది, రేపు క్రోధం యొక్క తుఫాన్, తర్వాత లోభం యొక్క తుఫాన్, మోహం యొక్క తుఫాన్ వచ్చింది. నా అవస్థ ఈరోజు బాగుంది, ఏ తుఫాను రాలేదు. ఇలా రకరకాలు ఉంటుంది కదా, చెక్ చేసుకుంటూ ఉండాలి. స్మృతి యాత్రలో రోజంతా ఉన్నాను, చాలా ఖుషి అనిపించింది, బాబాను చాలా జ్ఞాపకం చేశాను, అది కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. బాబా స్మృతిలో ప్రేమతో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి కొంతమందికి. బాబా స్మృతిలో ఉండడం వలన చాలా మధురంగా తయారైపోతారు. అంతలా ఆనంద బాష్పాలు వచ్చేలా బాబాను ఇంకెవ్వరూ మన బుద్ధిలో జ్ఞాపకం రాకుండా బాబా ప్రేమను మనం అలా అనుభవం చేస్తూ ఉంటే తప్పకుండా మన ముఖ కవలికలు, మన స్వభావము అన్ని మధురంగా తయారైపోతాయి. तुम बच्चे ये भी समझते कि हम माया से हार खाते खाते कहाँ तक आकर पहुंचे. बच्चे हिसाब निकालते हैं. ఇది కూడా మీకు తెలుసు, మాయతో ఓడిపోతూ ఓడిపోతూ ఎక్కడ చేరుకున్నాం మనము. పిల్లలు లెక్క కూడా చెప్పగలరు. कल्प में कितने मास कितने दिन, ये बुद्धि में आता है ना. अगर कोई कहे लाखों वर्ष आयु है तो फिर कोई हिसाब थोड़ी ही कर सके. కల్పంలో ఎన్ని నెలలు ఉండొచ్చు, ఎన్ని రోజులు ఉండొచ్చు, ఈ లెక్క కూడా మీరు తీయగలరు బుద్ధిలోని అని చెప్తున్నారు బాబా. అంటే బాబా చెప్పింది అంత ఈజీ ఉంది. 5,000 సంవత్సరాలు అంటే దీన్ని లెక్క పెట్టచ్చు, ఇందులో ఎన్ని నెలలు గడిచే, ఎన్ని రోజులు.
కానీ లక్షల సంవత్సరాల ఆయుష్ యుగాలది అనుకుంటే ఎవరు లెక్క కూడా పెట్టలేరు అసలు. बाप समझाते ये सृष्टि का चक्र फिरता रहता है, इस सारे चक्र में हम कितने जन्म लेते, कैसे डिनेस्टी में जाते ये तो जानते हो ना. ఈ చక్రం ఇది తిరుగుతూనే ఉంటుంది. దీనిలో ఎన్ని జన్మలు తీసుకుంటాం, ఎప్పుడు ఏ వంశంలో వెళ్తాం, ఇవన్నీ తెలుసుకున్నారు కదా మీరు. ये बिल्कुल नई बातें, नई नॉलेज है नई दुनिया के लिए. नई दुनिया स्वर्ग को कहा जाता है. పుట్టి కొత్త విషయాలు, కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం ఇది. కొత్త ప్రపంచము అని స్వర్గాన్ని అంటారు. तुम कहेंगे हम अभी मनुष्य దేవత బన్నే, దేవత పదే హే ఓంచ్. ఇప్పుడు మనుషులుగా ఉన్న మనమే దేవతలుగా తయారవుతున్నాం. దేవత పదవి ఉన్నతమైనది కదా. तुम बच्चे जानते हो हम सबसे न्यारी नॉलेज ले रहे हैं. हमको पढ़ाने वाला बिल्कुल न्यारा विचित्र है. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, అన్నింటికన్నా అతీతమైన జ్ఞానం ఇక్కడ తీసుకుంటున్నాము. చదివించేవారు కూడా అతీతమైన వాడు, విచిత్రుడు అంటే శరీరము లేనివారు. ఉన్కో ఏ సాకార చిత్ర नहीं है, साकारी चित्रము శరీరము అతనికి లేదు. वो है ही निराकार. तो ड्रामा में देखो कैसा अच्छा पाठ रखा हुआ. बाप पढ़ाए कैसे, నిరాకారుడు కదా అతడు. డ్రామాలో పాత్ర ఎలా ఉందో అతనిది చూడండి. ఎలా చదివిస్తారు మరి నిరాకారుడు. तो खुद बतलाते मैं फलाने तन में आता हूँ, किस तन में आता हूँ वो भी बताते हैं. ఫలానా తనులో వస్తానని అది కూడా అతడే పరిచయం మనకి చెప్తూ ఉన్నారు. मनुष्य मूंझते क्या एक ही तन में आएगा, परंतु ये तो ड्रामा है ना, इसमें चेंज हो नहीं सकती. మనుషులు ఆలోచిస్తారు. కొత్తగా వినేటప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒకే శరీరంలో వస్తూ ఉంటారా, మళ్ళీ 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 మారుతూ ఉంటుందా అని. కానీ మీరు తెలుసుకున్న డ్రామా సెట్ అయిపోయింది కదా, ఫిక్స్ అయిపోయింది, ఇది షూట్ అయిపోయింది కాబట్టి మారదు. అదే శరీరంలో మళ్ళీ మళ్ళీ కల్పకల్పం వస్తూ ఉంటారు బాబా. ये बातें तुम ही सुनते हो और धारण करते हो और सुनाते. कैसे हमको शिव बाबा पढ़ाते, हम फिर और आत्माओं को पढ़ाते. पढ़ती आत्मा है, आत्मा ही सीखती है, सिखलाती है. आत्मा మోస్ట్ వాల్యుబుల్ है. ఈ విషయాలు మీరే వింటున్నారు, ధారణ చేస్తున్నారు, ఇతరులకు వినిపిస్తున్నారు. శివ బాబా మనకి ఎలా చదివిస్తున్నారు అనేది మీరు తెలుసుకున్నారు కదా. మనం వెళ్ళి ఇతర ఆత్మలకు చదివిస్తాం ఈ విషయాలు. చదువుకునేది ఆత్మ, ఆత్మే నేర్చుకుంటుంది, నేర్పిస్తుంది. ఆత్మ చాలా విలువైనది అని చెప్తున్నారు బాబా. आत्मा अविनाशी अमर है, सब शरीर खत्म होता है. हम आत्मा ही अपने परम पिता परमात्मा से नॉलेज ले रहे हैं. ఆత్మ అవినాశి, అమరమైనది. శరీరాలైతే సమాప్తి అయిపోతున్నాయి ఇక్కడే. ఆత్మ మనము మన పరం పిత పరమాత్మ నుండి జ్ఞానం తీసుకుంటూ ఉన్నాము అని చెప్తున్నారు బాబా. रचयिता और रचना के आदि मध्यंत 84 जन्मों की नॉलेज ले रहे हैं. नॉलेज कौन लेते हैं? आत्मा. రచయిత రచన యొక్క ఆది మధ్యంతే జ్ఞానము 84 జన్మల యొక్క జ్ఞానం మనం ఇక్కడ వింటున్నాము. ఎవరు తీసుకుంటున్నారు ఈ జ్ఞానం? ఆత్మ. ఆత్మ అవినాశి. मुंह भी रखना चाहिए అవినాశి चीज में, ना कि వినాశి चीज में. ఎందుకు బాబా అలా అడిగి అడిగి మరి ఆత్మ అనే వైపు తీసుకెళ్తారంటే, ఆత్మ అవినాశి. ఎప్పుడైనా మనకు మోహము అనేది అవినాశి వస్తువు పైన ఉండొచ్చు, వినాశి వస్తువులు వ్యక్తుల పైన మోహం అనేది ఉండకూడదు. इतना समय तुम विनाशी शरीर में मोह रखते आए हो, अभी समझते हो हम आत्मा है, शरीर का बांध छोड़ना है. ఇన్నాళ్ళు వినాశి శరీరం పైన మోహాలు పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా నేను ఆత్మ అని. శరీర భ్రాంతిని విడిచిపెట్టాలి. ఇప్పుడు कोई बच्चे लिखते भी मुझ आत्मा ने ये काम किया, मुझ आत्मा ने आज ये भाषण किया, मुझ आत्मा ने आज बहुत बाबा को याद किया. वो है सुप्रीम आत्मा, नॉलेजफुल. तुम बच्चों को कितनी नॉलेज देते हैं. కొంతమంది పిల్లలు బాబాకి ఉత్తరాలు రాసేటప్పుడు కూడా ఆత్మ అభ్యాసంలో ఉంటూ రాస్తుంటారంట. ఏమని? నేను ఆత్మ ఈ కార్యం చేశాను బాబా, నేను ఆత్మ ఈరోజు ఉపన్యాసం ఇచ్చాను, నేను ఆత్మ ఈరోజు బాబాను చాలా జ్ఞాపకం చేసుకున్నాను అని ఇలా రాసేవారంట. అంటే ఆత్మ భ్రాంతి పెంచుకోవటానికి.
శివబాబా అయితే సుప్రీం ఆత్మ జ్ఞాన సాగరుడు పిల్లలకి ఎంత జ్ఞానం ఇస్తూ ఉన్నారు. मूल वतन सूक्ष्म वतन को तुम जानते हो, मनुष्यों की बुद्धि में तो कुछ भी नहीं है, तुम्हारी बुद्धि में रचता कौन है? इस मनुष्य सृष्टि का क्रिएटर गाया जाता है तो जरूर कर्तव्य में आते हैं. మానవుల బుద్ధిలో ఏమీ లేదు, మీ బుద్ధిలో ఉంది రచయిత ఎవరు అని. మానవ సృష్టికి రచయిత అన్నారు కదా, తప్పకుండా అతడు కర్తవ్యం చేసినప్పుడే ప్రతిదీ కూడా మహిమ అనేది వస్తుంది. క్రియేటర్ ఎలా క్రియేటర్ అయ్యారు మీ బుద్ధిలో ఉంది కదా. तुम जानते हो और कोई मनुष्य नहीं जिसको आत्मा और परमात्मा बाप याद हो. బాప్ ही నాలెడ్జ్ देते कि अपने को ఆత్మ समझो. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, మనుషులలో ఎవ్వరు ఇలాంటి వాళ్ళు లేరు. ఆత్మ పరమాత్మ గుర్తుంది మాకు, పరమాత్మ తండ్రి పరిచయం తెలుసు అనేవాళ్ళు. బాబాయే వచ్చి ఈ జ్ఞానం ఇస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకున్నాను. అంతవరకు ఎవరికి తెలియటం లేదు. ఇది आत्मा की सबसे जास्ती महिमा है. एक बाप के आत्मा की कितनी महिमा है. तुम अपने को शरीर समझो, उल्टे लटक पड़े हो. आत्मा सचित आनंद स्वरूप है. మిమ్మల్ని మీరు శరీరం అనుకుంటూ ఉల్టాగా వేలాడుతూ వచ్చారు మీరు, కానీ ఆత్మే సచ్చిత్ ఆనంద స్వరూపము. आत्मा की सबसे जास्ती महिमा है. एक बाप की आत्मा की कितनी महिमा है. ఆత్మకి అన్నింటికన్నా ఎక్కువ మహిమ ఉంది, కానీ ఉన్నన్నాళ్ళు జీవించినన్నాళ్ళు శరీరాన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటాం మనం, కానీ ఆత్మే వాల్యుబుల్ కదా శరీరంలో అని చెప్తున్నారు బాబా. ఒక్క బాబా యొక్క ఆత్మకి ఎంత మహిమ ఉంది. वही दुखहर्ता सुख करता है. मच्छर आदि की तो महिमा नहीं करेंगे कि वो दुखहर्ता सुख करता है, ज्ञान का सागर है. नहीं, ये बाप की महिमा है. దోమలకి ఏమైనా మహిమ చేస్తారా? దుఃఖహర్త సుఖకర్త అని. ఇది బాబా యొక్క మహిమ. तुम भी हर एक खुद दुखहर्ता सुख करता, क्योंकि उस बाप के बच्चे हो ना जो सबका दुख हर कर और सुख देते हैं. మీరు కూడా ప్రతి ఒక్కరూ స్వయం దుఃఖహర్త సుఖకర్త అవుతున్నారు, ఎందుకంటే బాబా పిల్లలు కదా మీరు. అందరి దుఃఖాలు హరించి సుఖం ఇస్తున్నారు, అది కూడా అర్ధకల్పం కోసం. ये नॉलेज और कोई में है नहीं. नॉलेजफुल एक ही बाप है, हमारे में नो नॉलेज. జ్ఞానసాగరుడు ఒక బాబాయే, మనలో జ్ఞానమే లేకుండేది అసలు. एक बाप को ही नहीं जानते हैं तो बाकी फिर क्या नॉलेज होगी. బాబా పరిచయమే తెలియనప్పుడు ఇంకా మిగిలిన జ్ఞానం ఏముంటుంది మనకి. अभी तुम फील करते हो हम पहले नॉलेज लेते थे, कुछ भी नहीं जानते थे. बेबी में, छोटे बच्चे में नॉलेज नहीं होती और कोई अवगुण भी नहीं होता है, इसलिए उनको परमात्मा कहा जाता क्योंकि पवित्र हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, జ్ఞానం అస్సలు మనకు తెలీదు. ఒక చిన్న పిల్లల మాదిరిగా బాబా నుండి ఎన్ని విషయాలు తెలుసుకున్నాము. చిన్న పిల్లల్లో ఎంత నాలెడ్జ్ ఉండదు, నెమ్మది నెమ్మదిగా అన్ని తెలుసుకుంటారు. అవగుణాలు కూడా ఉండవు పిల్లల్లో, అందుకని పవిత్రమైన వారు పరమాత్మతో సమానము అని చెప్తారు. जितना छोटा बच्चा उतना नंबर 1 फूल, बिल्कुल ही जैसे कर्मातीत अवस्था है. कर्म विकर्म को कुछ नहीं जानते, सिर्फ अपने को ही जानते हैं. वो फूल है इसलिए सबको कशिश करते हैं. ఎంత చిన్న పిల్లలుగా ఉంటారో అంత నంబర్ 1 పుష్పాలుగా ఉంటారు వాళ్ళు. పూర్తిగా కర్మాతీత స్థితి అంటే కర్మ వికర్మ అంటే ఏంటో తెలియని స్థితిలో ఉంటారు వాళ్ళు. కేవలం వాళ్ళ కోసం వాళ్ళకి తెలుస్తుంది అంతే, వాళ్ళు పుష్పాలు. అందుకే అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు చంటి పిల్లలు, చిన్న పిల్లలు. जैसे आप बाबा कशिश करते, बाप आए तुम सबको फूल बनाने. బాబా ఆకర్షణ, బాబాలో ఉన్న ఆకర్షణ ఎలా ఉంటుంది చూడండి, పవిత్రత యొక్క ఆకర్షణ. బాబా వచ్చింది మనందరినీ కూడా పుష్పాలుగా తయారు చేయటానికి. तुम्हारे में कोई बहुत खराब कांटे भी है, 5 विकार रूपी कांटे हैं ना, इस समय तुमको फूलों और कांटों का ज्ञान है. कांटों का जंगल भी होता है. మీలోని చాలా చెడ్డ ముళ్ళ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. పంచవికారాలనే ముళ్ళు ఉంటున్నాయి కదా, ఈ సమయంలో మీకైతే పూలేంటి ముళ్ళేంటి అనే జ్ఞానం దొరికింది. कांटों का जंगल भी होता है, बबूल का कांटा सबसे बड़ा होता है,
उन कांटों से भी बहुत चीजें बनती, पेंट की जाती है मनुष्यों की, उन कांटों से. తుమ్మ ముళ్ళు ఉంటాయి చూడండి, తుమ్మ ముళ్ళు అడవిలాగా అలా లేచిపోయి, తుమ్మ ముళ్ళు పెద్ద ముళ్ళు, ఎక్కువ బాధ పెట్టే ముళ్ళు అనమాట, గుచ్చితే. బాబా చెప్తున్నారా, ఆ ముళ్ళ చెట్లతో కూడా చాలా వస్తువులు తయారు చేస్తూ ఉంటారు మనుషులు. ఈ రోజుల్లో మెడిసిన్స్లో కూడా ఆ ముళ్ళ చెట్ల నుండి కూడా కలుపుతూ ఉంటారు. అయితే బాబా ఆ ముళ్ళతోని మనుషులని పోల్చవలసి వస్తుందన్నమాట. అలా అయిపోయారు మనుషులు. బాప్ समझाते इस समय बहुत दुख देने वाले मनुष्य कांटे हैं, इसलिए इनको दुख की दुनिया कहा जाता है. చాలా దుఃఖం ఇస్తే వాళ్ళని ఏమంటాం, ముళ్ళ లాంటి మనుషులు. అందువలన దుఃఖ ప్రపంచము అంటున్నాం దీన్ని. कहते भी है बाप सुख दाता है, माया रावण दुख दाता. फिर सतयुग में माया नहीं होगी तो ये कुछ भी बातें नहीं होगी. शिव बाबा సుఖదాత, మాయా రావణ దుఃఖదాత. సతయుగం వచ్చేస్తే మాయ ఉండదు కాబట్టి దుఃఖాలు ఇవేమి ఉండవు అక్కడ. ड्रामा में एक पार्ट दो बारी नहीं हो सकता. बुद्धि में सारी दुनिया में जो पार्ट बजता है वो सब नया. డ్రామాలో ఒకసారి జరిగిన పాత్ర 2 సార్లు రిపీట్ అవ్వదు. కాబట్టి మీ బుద్ధిలో ఉంది కదా, మొత్తం ప్రపంచంలో ఏదైతే పాత్ర అభినయించాం మనం అంతా కొత్తది కొత్తది కొత్త. 5000 సంవత్సరాల వరకు కొత్తది. 5000 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. तुम विचार करो, सत्युग से लेकर यहाँ तक के दिन ही बदल जाते, एक्टिविटी बदल जाती. 5000 वर्ष की पूरी एक्टिविटी का रिकॉर्ड आत्मा में भरा हुआ है, वो बदल नहीं सकता. మీరు ఆలోచించండి, సత్యుగం నుండి ఈ రోజు వరకు రోజులు కూడా మారుతూ వచ్చాయి కదా. మీ యాక్టివిటీస్ కూడా, అంటే మీ పాత్ర కూడా, కర్మలు కూడా మారుతూ వస్తున్నాయి. ఈ ఒక్క జన్మలో కూడా చూసుకున్నా ఒక రోజు ఇంకో రోజుతో కలవదు, అలా ఉంటుంది చూడండి. ఏదో చిన్న తేడా అయినా ఉంటుంది, లోపల ఫీలింగ్స్లో, అనుభూతుల్లో తేడా ఉంటుంది. 5000 సంవత్సరాల యొక్క పూర్తి యాక్టివిటీ మీద ఏముంది అనేది రికార్డు ప్రతి ఒక్క ఆత్మలో కూడా నిండిపోయి ఉంటుంది అన్నమాట. అది మారదు. हर आत्मा में अपना पार्ट भरा हुआ है, ये एक बात भी कोई समझ नहीं सकते. ప్రతి ఆత్మలో కూడా ఎవరి రీల్ వాళ్ళది నిండిపోయి ఉంది, పాత్ర అనేది నిండిపోయి ఉంది. ఈ ఒక్క పాయింట్ కూడా ఎవరు అర్థం చేసుకోలేరు చూడండి, బయట మనుషులకు అసలు తెలియదు. अभी आदि मध्य अंत को तुम जानते हो, ये स्कूल है ना, सृष्टि के आदि मध्य अंत को जानना है और फिर बाप को याद कर पवित्र बनने की पढ़ाई है. సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం తెలుసుకుంటున్నారు, ఇది స్కూల్ కదా. తర్వాత బాబాను జ్ఞాపకం చేసుకుంటూ పవిత్రంగా తయారవ్వాలి, ఇదే ఇక్కడ చదువు. ఒకటి, సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. 2, బాబాను జ్ఞాపకం చేసుకుంటూ పవిత్రంగా తయారవ్వాలి. ఇన్కే పहले जानते थे क्या हमको ये बनना है, బాప్ కిतना క్లియర్ కర్ సమझाते. ఇంతకుముందు మనకు తెలీదు మనం ఇలా అవ్వాలి, సత్వప్రధానం అవ్వాలి లేదా దేవతలు అవ్వాలి. బాబా ఎంత క్లియర్ చేసి చెప్తున్నారు. तुम पहले नंबर में ये थे, फिर तुम नीचे उतरते उतरते अब क्या बन गए हो. दुनिया को तो देखो क्या बन गई है, कितने ढेर मनुष्य हैं. బాబా చెప్తున్నారు, మీరే దేవతలుగా ఉండేవారు, కింద దిగుతూ ఇప్పుడు ఎలా అయిపోయారు చూడండి, ప్రపంచం అంతా ఎలా అయిపోయింది, ఎంతమంది మనుషులు పెరిగిపోయారు ఇక్కడ. इन लक्ष्मी नारायण की राजधानी का विचार करो, क्या होगा. ये जहाँ रहते होंगे कैसे हीरे जवाहरातों के महल होंगे. అదే ఈ ప్రపంచంతో పోల్చుకుంటే లక్ష్మీనారాయణ యొక్క రాజ్యాన్ని ఊహించండి. ఆ రాజధానిలో ఏమి ఉంటుంది, ఎలాంటి వజ్ర వైఢూర్యాల మహల్లు ఉంటాయి లక్ష్మీనారాయణలు ఉండే సమయంలో. बुद्धि में आता है अभी हम स्वर्गवासी बन रहे, वहां हम अपने मकान आदि बनाएंगे. ऐसा नहीं कि नीचे से द्वारिका निकल आएगी जैसे शास्त्रों में दिखाया. शास्त्र नाम ही चला आता है और तो कोई नाम रख नहीं सकते. और किताब होता है पढ़ाई के, दूसरे नॉवेल्स होते हैं, बाकी इनको पुस्तक अथवा शास्त्र कहते हैं. वो है पढ़ाई की किताब. शास्त्र पढ़ने वालों को भक्त कहा जाता है. भक्ति और ज्ञान 2 चीजें हैं. శివ బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీ బుద్ధుల్లోనే అయితే ఆలోచన నడుస్తుంది కదా, మేమే స్వర్గవాసిగా తయారవుతాము, అక్కడ మా భవనాలు అవి తయారవుతాయి, బంగారు భవనాలు అవి. మీరు ఇలా అయితే ఆలోచించరు కదా,
కింద నుండి ద్వారక వచ్చేస్తుంది అలా బంగారు ద్వారక కాదు కదా శాస్త్రాల్లో చూపించినట్లు. బాబా చెప్తున్నారు ఇతర పుస్తకాలను చదువు అంటారు, ఇంకా కొన్ని పుస్తకాలు ఉంటాయి నవల్స్ అంటారు, కానీ శాస్త్రాలు వాటిని శాస్త్రాలని అంటారు. అవి భక్తి యొక్క పుస్తకాలు అన్నమాట. భక్తులు అంటారు శాస్త్రాలను చదివే వాళ్ళని. భక్తి జ్ఞానం రెండు వస్తువులు ఉన్నాయి. अब वैराग्य किसका, భక్తి का या ज्ञान का? భక్తి జ్ఞానం రెండు వేరు వేరు. భక్తి జ్ఞానం వైరాగ్యం. వైరాగ్యం దేనిపైన రావాలి, భక్తి పైన జ్ఞానం పైన. జరూర్ కహేంగే భక్తి కా, భక్తి యొక్క వైరాగ్యం కలగాలి ఇప్పుడు. अब तुमको ज्ञान मिल रहा है जिससे तुम इतना ऊंच बनते, अब बाप तुमको सुखदायी बनाते, सुखदाम को ही स्वर्ग कहा जाता है. ఇంత జ్ఞానం మీకు దొరుకుతుంది, ఉన్నతంగా తయారైపోతున్నారు కదా, బాబా సుఖదాయిగా తయారు చేస్తున్నారు, సుఖధామాన్ని స్వర్గము అంటారు. सुखधाम में तुम चलने वाले हो तो तुमको ही पढ़ाते, ये ज्ञान भी तुम्हारी आत्मा लेती है. आत्मा का कोई धर्म नहीं है, वो तो आत्मा है. फिर आत्मा जब शरीर में आती है तो शरीर के धर्म अलग होते हैं. आत्मा का धर्म क्या है? బాబా చెప్తున్నారు సుఖధామంలో వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారు, వెళ్ళాల్సిన వాళ్ళు వాళ్ళే ఈ చదువుకుంటారు అంటున్నారు బాబా. ఈ జ్ఞానం కూడా మీ ఆత్మ తీసుకుంటుంది, శరీరం కాదు ఆత్మ. ఆత్మకు ఎటువంటి ధర్మం అనేది ఉండదు. ఆత్మ అంటే ఆత్మే. ఎప్పుడైతే అది శరీరంలో ప్రవేశించి వస్తుందో అప్పుడు శరీరం యొక్క ధర్మాలు వేరువేరు తయారవుతాయి, వేరువేరు ధర్మాల్లో వస్తుంది జన్మలోని. ఆత్మకు ధర్మం ఏంటి? ఈ హిందూ ముస్లిం ఈ ధర్మాలన్నీ శరీర రూపంలో వచ్చినప్పుడే ఏర్పడతాయి. आत्मा का धर्म ఏంటి? एक तो आत्मा बिंदु मिसल है और शांत स्वरूप है, శాంతిధాम ముక్తిధాम में रहते हैं. ఒకటి ఆత్మ బిందు రూపము, ఆత్మ యొక్క ధర్మము బిందు శాంత స్వరూపము, శాంతిధామం సుఖధామం का निवासी. अब बाप समझाते सब बच्चों का हक है. बहुत बच्चे जो और धर्मों में कन्वर्ट हो गए वो फिर निकल कर अपने असली धर्म में आ जाएंगे. అన్ని ధర్మాల వాళ్ళకి హక్కు ఉంది ప్రాప్తి తీసుకోవడానికి. ఇతర ధర్మాల్లో ఒకవేళ కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు బాబా పిల్లలై తమ అసలైన ధర్మంలోకి చేరుకుంటారు. ఇప్పుడు जो देवी देवता धर्म छोड़ दूसरे धर्म में गए हैं वो सब पत्ते लौट कर आ जाएंगे अपनी जगह पर. దేవీ దేవతా ధర్మాన్ని వదిలేసి ఇతర ధర్మాల్లో వెళ్ళిపోయిన ఆకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ దేవతా ధర్మంలోకి తిరిగి వచ్చేస్తారు. इन सब बातों को और कोई समझ नहीं सकेंगे. पहले पहले तो बाप का परिचय देना, इनमें ही सब मूंज पड़े हैं. అన్ని బాబా చెప్తున్నారు ఈ విషయాలు ఇంకెవరికి అర్థం కాను. ఈ ధర్మాలు ఏంటి, ఎలాగా కన్వర్ట్ అవుతారు, మళ్ళీ వాళ్ళ వాళ్ళ ధర్మంలో చేరుతారు లాస్ట్ టైం కల్లా. ఇది కూడా ఒక వెరైటీ పాత్ర కదా. ఒక ధర్మం వాళ్ళు ఇంకో ధర్మంలో కన్వర్ట్ అవ్వడం, మళ్ళీ లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఎవరి ఒరిజినల్ ధర్మంలో వాళ్ళు చేరిపోవడం. బాబా చెప్తున్నారు ఎవరికైనా ఈ విషయాలు ఎక్కడ తెలుస్తుంది, ముందు బాబా పరిచయం ఇవ్వాల్సి వస్తుంది మనం, తర్వాత ఇంత అర్థం కావటానికి టైం పడుతుంది. तुम बच्चे जानते अभी हमको कौन पढ़ाते, बाप पढ़ाते, कृष्ण तो देहदारी है. ఎవరు చదివిస్తున్నారు ఇక్కడ మీకు తెలుసు కదా, బాబా చదివిస్తున్నారు, కృష్ణుడైతే దేహదారి. इनको ब्रह्मा को दादा कहेंगे, सब भाई भाई है ना, फिर है मर्तबे के ऊपर. ये भाई का शरीर है, ये बहन का शरीर है, ये भी अब तुम जानते हो. ఈ బ్రహ్మను కూడా దాదా అని అంటాం, భగవంతుడు కాదు. అందరూ మీరు సోదరులు అయ్యారు కదా. బాబా చెప్తున్నారు మీరు తర్వాత పదవులు, ముందు సోదరులు ఆత్మ రూపంలో, తర్వాత శరీర రూపంలోకి వస్తే అప్పుడు వీళ్ళు ఈ పదవి అనేది వస్తుంది అని చెప్తున్నారు బాబా. మీకైతే ఇది తెలుస్తుంది కదా, వీళ్ళు సోదర శరీరంలో ఉన్నారు, వీళ్ళు సోదరి శరీరాన్ని ధరించి ఉన్నారు అనే నాలెడ్జ్ ఇక్కడ ఉంటుంది సాకారి లోకంలో. आत्मा तो एक छोटा सा सितारा है, इतने सब नॉलेज छोटे सितारे में.
सितारा शरीर के सिवा बात भी नहीं कर सकता। सितारे को पाठ बजाने के लिए अंग भी चाहिए। सितारों की दुनिया ही अलग है। फिर यहाँ आकर आत्मा शरीर धारण करती है, वो है आत्माओं का घर। ఆత్మ ఒక చిన్న నక్షత్రము. ఈ చిన్న నక్షత్రంలోని మీరు వింటున్న జ్ఞానం అంతా నిలబడుతుంది. నక్షత్రమైన ఆత్మ శరీరం లేకుండా మాటలు కూడా ఆడలేదు. పాత్ర ప్లే చేయాలి అంటే అంగాలు కావాలి. అందుకని నక్షత్రాల ప్రపంచము అది వేరు, పరంధామం. అక్కడి నుండి ఆత్మ ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధరిస్తుంది. అది ఆత్మల ఇల్లు పరంధామం. आत्मा छोटी बिंदी है, शरीर बड़ी चीज है, तो उनको कितना याद करते। अभी तुमको याद करना है एक परम पिता परमात्मा को. ఆత్మ చిన్న బిందు, శరీరం ఎంత పెద్దది ఉంటుంది. అది అందుకే అది పెద్దది కనిపించడం వల్ల ఎంత జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు శరీరాలని. కానీ ఇప్పుడు మీరు జ్ఞాపకం చేయాల్సింది ఒక్క పరంపిత परमात्मनु. यही सत्य है, जबकि आत्मा और परमात्माओं का मेला होता, परमात्मा का मेला होता है. गायन भी है, आत्मा ही परमात्मा अलग रहे बहुकाल. हम बाबा से अलग हुए हैं ना, याद आता है कितना समय अलग हुए हैं. बाप जो कल्प कल्प सुनाते हैं वही आकर सुनाते हैं. ఇదే సత్యము. ఆత్మ పరమాత్మ యొక్క మేళా జరుగుతుంది అనేది ఎంత ఎక్యురేట్గా ఉంది. శాస్త్రాల్లో రాశారు, ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరం అయ్యారు, మరలా వాళ్ళ సుందర మిలనం జరిగిందని. ఇప్పుడు మనం అది అనుభవం చేస్తున్నాం. ఎంత సమయం నుండి పేరైపోయాం, బాబాను వదిలేసి వచ్చేసాం పాత్రలోకి. ఇప్పుడు బాబాతో సుందర మిలనం చేసుకుంటున్నాం. బాబా కల్పకల్పం వినిపిస్తూ వచ్చారు కదా, అదే వినిపిస్తున్నారు ఇప్పుడు కూడా. కొంచెం కూడా తేడా రాదు. ఇస్మే जरा भी फर्क नहीं हो सकता. कल्प कल्प वही आकर सुनाते. सेकंड बाय सेकंड जो एक्ट चलते वही, वो नहीं. एक सेकंड पास होता है, मिनट पास होता है, उनको जैसे छोड़ते जाते हैं, पास होता जाता है, ताकि कहेंगे इतने वर्ष, इतने दिन, मिनट, इतने सेकंड पास कर आए हैं. ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క నిమిషం గడుస్తూ ఉంటే ఆ పాత్ర వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్తది ముందుకు వస్తుంది. మనం చెప్పుకుంటాం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు గడిచాయి అని చెప్పుకుంటాము. పూరా 5000 वर्ष होगा, फिर 1 नंबर से शुरू होगा. అలా ఇన్ని సెకండ్లు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నిమిషాలు గడిచిపోతూ 5000 సంవత్సరాలు గడిచిపోయింది అనుకోండి, మళ్ళీ 1వ నెంబర్ నుండి ప్రారంభం అయిపోతుంది. एक्यूरेट हिसाब है ना, मिनट सेकंड सब नोट करते हैं. अभी तुमसे कोई पूछे इसने कब जन्म लिया था, तुम गिनती कर बताते हो. एक्यूरेट లెక్క ఉంది కదా అని చెప్తున్నారు బాబా. నిమిషాలు సెకండ్లు అన్ని నోట్ చేయగలరు మీరు. ఈ బ్రహ్మ అంటే ఈ కృష్ణుడు ఎప్పుడు జన్మ తీసుకున్నాడు అంటే కూడా లెక్క పెట్టి మీరు చెప్పగలరు. कृष्ण ने पहले नंबर में जन्म लिया. शिव का तो मिनट सेकंड कुछ भी नहीं निकाल सकते हो. కృష్ణుడు మొదటి నంబర్ జన్మలోని వస్తాడు కదా, 1111 ఉన్నప్పటి నుండి జన్మలోకి వస్తాడు. శివుడిదైతే నిమిషాలు సెకండ్లు ఏవైనా కూడా నోట్ చేసి తీయగలరు మీరు. కృష్ణకి తీయలేరు, శివుడిది తీయలేరు నిమిషాలు సెకండ్లు, ఆయన ఎప్పుడు వస్తారు అనేది. कृष्ण की तिथि तारीख पूरा लिखा हुआ है. मनुष्यों की घड़ी में फर्क पड़ सकता है मिनट सेकंड का. शिव बाबा के अवतरण में तो बिल्कुल फर्क नहीं पड़ सकता. కృష్ణుడి తిథి తారీఖు పూర్తిగా రాసుకున్నారు కూడా, ఎప్పుడు జన్మ తీసుకున్నాడు అనేది మనుషులు చెప్పుకుంటూ ఉంటారు కూడా. ఫలానా ఫలానా ముహూర్తంలో ఫలానా క్షణాలలో పుట్టి ఉంటాడు అని. అయితే ఆ మనుషుల లెక్కల్లో తేడా రావచ్చు, నిమిషాలు సెకండ్లు ఏమైనా. ఖచ్చితంగా ఈ సెకండ్లోనే పుట్టే ఆ వాచ్లో తేడా ఉండొచ్చు, మనం చూసుకునేటటువంటి వాచ్లో ఈ నక్షత్రం ఇది అని చెప్పేసుకుంటూ ఉంటారు. కానీ తేడా ఏమైనా రావచ్చు మనుషుల లెక్కల్లో. కానీ శివ్ బాబా అవతరణ యొక్క క్షణాలలో అస్సలు తేడా రాదు అని చెప్తున్నారు బాబా. పతా भी नहीं पड़ता है कि कब आया, ऐसे भी नहीं साक्षात्कार हुआ तब आया, नहीं अंदाज से कह देते. बाकी ऐसे नहीं उस समय प्रवेश हुआ, साक्षात्कार हुआ कि हम फलाना बनेंगे. శివబాబా అవతరణలో తేడా రాదు, తెలియని కూడా తెలియదు ఎప్పుడు వచ్చేసారు శివబాబా బ్రహ్మబాబాలో అని. అయితే బ్రహ్మబాబాకు సాక్షాత్కారం అయింది కదా అప్పుడు వచ్చి ఉంటారా అంటే అలా కూడా కాదు, అంచనాతోనే మనం చెప్పుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఇలా కూడా లేదు ఆ సమయంలోనే శివబాబా ప్రవేశించారు ఫలానా తిథి తారీఖు అని కూడా చెప్పలేము.
సాక్షాత్కారం అయింది, నేను ఫలానా అవుతాను, విష్ణు కాబోతున్నాను అని బ్రహ్మ బాబాకి ఆ టైంలో వచ్చుంటారా అంటే అది కూడా మనకి తెలీదు అని చెప్తున్నారు బాబా. శివ్ బాబాది అలా ఉంటుంది రాక. అచ్చా मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, सुखधाम में चलने के लिए सुखदाई बनना है। సుఖధామంలో వెళ్ళడం కోసం సుఖదాయిగా తయారవ్వాలి. सबके दुख हर कर सुख देना है. అందరి దుఃఖాలు హరిస్తూ సుఖం ఇవ్వాలి. कभी भी दुखदाई कांटा नहीं बनना है. ఎప్పుడు కూడా దుఃఖదాయి ముళ్ళగా తయారు కాకూడదు. సుఖధామంలో వెళ్ళడం కోసం సుఖదాయిగా తయారవ్వని, అందరు దుఃఖాలు హరిస్తూ సుఖం ఇవ్వాలి. ఎప్పుడు కూడా దుఃఖదాయి ముళ్ళగా తయారు కాకూడదు. సెకండ్ పాయింట్, इस विनाशी शरीर में आत्मा ही मोस्ट वैल्यूबल है, वही हमारा अविनाशी, इसलिए अविनाशी चीज से प्यार रखना है. देह का बान मिटा देना है. ఈ వినాశి శరీరంలో ఆత్మ చాలా విలువైనది. అదే అమరము అవినాశి. ఆత్మయే అమరము అవినాశి. అందువలన అవినాశి వస్తువు పైన ప్రేమ ఉంచుకోవాలి. దేహ భ్రాంతిని తొలగించుకోవాలి. అందువలన అవినాశి వస్తువు పైన ప్రేమ ఉంచుకోవాలి, దేహ భ్రాంతి తొలగించుకోవాలి. వరదాన్, एक बल एक भरोसे के आधार पर मंजिल को समीप अनुभव करने वाले हिम्मतवान भव. ఒకే బలము ఒకే విశ్వాసం ఆధారం పైన గమ్యాన్ని సమీపంగా అనుభవం చేసుకునేటటువంటి సాహసవంతులుగా కండి. एक बल एक भरोसे के आधार पर मंजिल को समीप अनुभव करने वाले हिम्मतवान भव. ఒకే బలము ఒకే విశ్వాసము ఆధారంతో గమ్యము సమీపంగా అనుభవం చేసుకునేటటువంటి సాహసవంతులు కండి. ऊंची मंजिल पर पहुंचने से पहले आंधी तूफान लगते ही है. स्टीमर को पार जाने के लिए बीच भंवर से क्रॉस करना ही पड़ता है, इसलिए जल्दी में घबराओ मत, तको व रुको मत. ఉన్నత గమ్యానికి చేరుకోవటానికి ముందు పెనుగాలి తుఫాన్లు రానే వస్తాయి. స్టీమరు తీరానికి దాటి వెళ్ళాలి అంటే సుడిగుండాలని క్రాస్ చేయవలసే వస్తుంది. స్టీమరు సుడిగుండాలని ఎదుర్కొని వెళ్ళాల్సి వస్తుంది ఒడ్డుకి. అందువలన అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు భయపడిపోకండి, అలసిపోకండి, ఆగిపోకండి. భయపడకండి, అలసిపోకండి, ఆగిపోకండి. साथी को साथ रखो तो हर मुश्किल सहज हो जाएगी. हिम्मतवान बन, बाप की मदद के पात्र बनो. సాథి అయిన బాబాను తోడు ఉంచుకున్నట్లయితే ప్రతి కష్టము సహజమైపోతుంది. సాహసవంతులుగా తయారై బాబా సహయోగానికి పాత్రులుగా తయారవ్వండి. సాహసవంతులే
బాబా సహయోగానికి పాత్రులుగా తయారవు. एक बल एक भरोसा, इस पाठ को सदा पक्का रखो तो बीच बवर से सहज निकल आएंगे और मंजिल समीप अनुभव होगी. ఒక్క బాబా బలము, ఒక్క బాబా పైన విశ్వాసం అనే పాఠాన్ని సదా పక్కాగా ఉంచుకున్నట్లయితే సుడిగుండం నుండి సహజంగా బయటకు వచ్చేయగలరు మరియు గమ్యము సమీపంగా అనుభవం అవుతుంది. एक बाबा का बल, एक बाबा का भरोसा, इस पाठ को सदा पक्का रखो तो बीच बवर से सहज निकल आएंगे. ఒక బాబా బలం, ఒక బాబా విశ్వాసం అనే పాఠాన్ని పక్కా చేసుకుంటే సుడిగుండం నుండి బయటకు వచ్చేయగలరు. स्लोगन विश्व कल्याणकारी वो है जो प्रकृति सहित हर आत्मा के प्रति शुभ भावना रखते हैं. ఎవరైతే ప్రకృతి సహితంగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన ఉంచుకుంటారో వాళ్ళే విశ్వ కళ్యాణకారులు. विश्व कल्याणकारी वो है जो प्रकृति सहित हर आत्मा के प्रति शुभ भावना रखते हैं. ఎవరైతే ప్రకృతి సహితంగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన ఉంచుకుంటారో వాళ్ళే విశ్వ కళ్యాణకారులు. విశ్వ కళ్యాణకారి కావాలి అంటే శుభ భావన అనేది చాలా అవసరము. ప్రతి నెగటివ్ విషయాలలో కూడా పాజిటివ్లో మన ఆలోచనలు తీసుకుని అర్థం చేసుకోవడం ఇది ఉండాలి. అప్పుడే విశ్వ కళ్యాణకారి కార్యం మనం చేయగలము. విశ్వ కళ్యాణకారి కార్యం అంటే మనం ఉండేది ఒక చోట ఉంటాం. శరీరంతో చేసే సేవ ఒక చోటే జరుగుతుంది. కానీ మనస్సుతో విశ్వం అంతా సేవ చెయ్యాలి రోజు కూడా. అప్పుడే విశ్వ కళ్యాణకారి అవుతాం. అలాంటి మనస సేవ చేయగలగాలంటే శుభ భావనలతో నిండిన మనసు ఉండాలన్నమాట. అప్పుడే ఆ శక్తి అనేది ఉంటుంది మనస సేవ చేయటానికి. ఇంకా చాలా అవసరం, కానీ ఈరోజు మనస శక్తి పవర్ఫుల్గా ఉండడం శుభ భావనలు ఒకటి బాబా చెప్పారు. అచ్చా, ఈరోజు మురళి సారాంశం మొత్తం మనం ఏమి విన్నాము? మధురమైన బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ స్మృతి ద్వారానే సత్వప్రధానమైన దేవతలుగా తయారైపోతాం. ఆధారం అంతా స్మృతి యాత్ర పైన ఉంది. మాయ ఇందులోని తుఫాన్లు తీసుకొస్తుంది, విఘ్నాలు వేస్తుంది. అయినా కానీ ఈ విఘ్నాలకు వశం అయిపోకండి. మీ ప్రయత్నం మీరు గట్టిగా చెయ్యండి. యుద్ధమే ఇది, యాత్ర కాదు, యుద్ధం చేస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది. అయినా కూడా మీరు ముందుకు వెళ్ళాలి, మాయం జయిస్తూ అని చెప్తున్నారు బాబా. చిన్న పిల్లల్లో ఆకర్షణ ఉంటుంది, వాళ్ళు దేవుడితో సమానం అని చెప్పుకుంటారు. ఎందుకంటే పవిత్రత ఉంటుంది. అటువంటి పవిత్రత మీలో వచ్చేస్తే ఆటోమేటిక్గా మీ ద్వారా బాబా వైపు అందరూ ఆకర్షితులు అవుతారు అని చెప్తున్నారు బాబా. అలాంటి పవిత్రమైన స్థితి మీది తయారైపోవాలి. వికారాలు అంటే ఏంటో తెలియని స్థితి. ఎందుకంటే వికారాలు మనల్ని ముళ్ళలాగా తయారు చేసేస్తాయి అని చెప్తున్నారు బాబా. వికార భావాలు ఉంటే వాళ్ళ దృష్టి, మాటలు, వాళ్ళ కృతి అన్నింట్లో కూడా ముళ్ళు గుచ్చే స్వభావముగా కనిపిస్తుంది. అందుకని అలా తయారు కాకండి అని చెప్తున్నారు బాబా. ముళ్ళు ఉంటే తీసేయండి. ఇంకా భగవంతుడే చదివిస్తున్నాడు. మేము ఈ చదువుకొని దేవతలు అయిపోతున్నాము, అక్కడ ఇలా భవనాలు కట్టుకుంటాం కదా. ఇవన్నీ మీ బుద్ధిలో ఉండాలి. ఎలాగైతే లౌకిక స్టూడెంట్ బుద్ధిలో ఉంటుందో చదువు, లక్ష్యము అన్నీ కూడాను అని చెప్తున్నారు బాబా. మామూలుగా కూడా గుర్తొస్తూ ఉండాలి పగలు కూడా. ఎంత పతితులుగా అయిపోయి ఉండేవాళ్ళం కదా. బాబా పావనుడు, అతన్ని జ్ఞాపకం చేసి ఇప్పుడు నేను పావనంగా తయారవుతున్నాను, ఇంకా ఎంత పావనంగా తయారవ్వాలి, ఎన్ని పాపాలు నా పైన ఉన్నాయి, ఇలా ఇటువంటి విషయాలు మీ మైండ్లో తిరుగుతుండాలి అని చెప్తున్నారు బాబా. అలాగే చూసుకుంటూ ఉండాలి కూడా, నా స్థితి ఎలా ఉంటుంది, ఎంత సమయం నేను బాబాని జ్ఞాపకం చేస్తున్నాను, ప్రేమతో ఆనంద బాష్పాలే వచ్చేలా నేను బాబాతో మాట్లాడుతున్నానా, జ్ఞాపకం చేస్తున్నానా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఏ తుఫాన్లకు వశం అయిపోతున్నానా యోగంలో కూర్చొని.
మీ పురుషోత్తమ వస్త్రము దేవత వస్త్రాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఆత్మ చాలా విలువైనది, వింటున్నది ఆత్మ, ధారణ చేస్తున్నది ఆత్మ. అందుకు ఆత్మ భ్రాంతిని పెంచుకోవాలి. బాబా నిన్న కూడా సీజన్ మురళిలో అదే చెప్పాను. బ్రహ్మ బాబా ఎంత ప్రాక్టీస్ చేశారు. నిన్న బాబా మిలన్ అయింది కదా. బ్రహ్మ బాబా ఆత్మ పాఠాన్ని ఎంత ప్రాక్టీస్ చేశారు ప్రారంభం నుండి కూడా. కర్మేంద్రియాల యొక్క సభ పెట్టి ప్రతి కర్మేంద్రియాన్ని అడిగేవారు బాబా. ఒక్కొక్క కర్మేంద్రియాన్ని, నువ్వు కరెక్ట్గా ఉన్నావా, ఈరోజు ఏమైనా తప్పు చేసావా, కళ్ళను ఎవరినైనా అపవిత్రమైన ఆలోచనతో చూసావా, ఏ వస్తువు వ్యక్తి ఏ వైభవాల వైపు ఆకర్షణలోకి వెళ్ళేవా, ఒక బాబా వైపే ఉన్నా నీ దృష్టి. నోటితో మంచి మాటలు 10 మందికి వినిపించేవా, మధురముగా మాట్లాడావా, ఏమైనా కఠినముగా మాటలు వచ్చాయా? అలాగే నాలుక రుచుల వైపు ఆకర్షణలోకి వెళ్ళిపోయావా, తింటూ కూడా అతీత స్థితిలో ఉన్నావా? అలా ఒక్కొక్క ఇంద్రియాన్ని బాబా మాట్లాడేవారు, ఒక్కొక్క ఇంద్రియంతో. ఆత్మ అభిమాని అంటే ఆత్మ ఆత్మ అనుకోవడమే కాదు, అది కూడా బాబా చెప్పారు. చేసేవి ఇంద్రియాలు, పని చేస్తున్నప్పుడు ఏమి ఆలోచించాలి, మన మామూలు పనులు చేసుకుంటున్నప్పుడు, కర్మయోగంలో వచ్చినప్పుడు. చేయించేవాడు మాలికుడు ఆత్మ. నేను సీట్లో కూర్చొని, అది కూడా సీట్ బాబా మనకు చెప్పారు కదా, స్వమానము లిస్ట్ చాలా ఉంది. ఏదో ఒక స్వమానం తీసుకొని ఆ సీట్లో కూర్చొని మీరు, నేను చేయించేవాడు ఆత్మని ఇంద్రియాల ద్వారా చేయిస్తూ ఉన్నాను, ఇంద్రియాలు నా ఆర్డర్ని మన్నించి చేస్తూ ఉన్నాయి. ప్రతి కర్మలో, స్నానం చేస్తున్నా, తింటున్నా, తాగుతున్న ప్రతి సమయంలో కూడా ఆత్మ భ్రాంతిని ప్రాక్టీస్ చేయాలి. దీని ద్వారానే బ్రహ్మ బాబా కర్మాతీత అవస్థను పొందారు. ఇటువంటి అభ్యాసం ద్వారా అశరీరీ స్థితి దీని ద్వారానే పొందారు బాబా. ఈరోజు కూడా మురళిలో బాబా ఆత్మభ్రాంతిని పెంచుకోండి. ఆత్మ చాలా విలువైనది, అవినాశి, అమరము. అందుకు అవినాశి వస్తువు పైన ప్రీతి పెట్టుకోండి. వినాశి దేహం మీద మోహ మమకారాలు పెట్టుకోకండి, దేహదారి పైన, దేహం పైన అని చెప్తున్నారు బాబా. పెనుగాలి, తుఫాన్ లాంటి, సుడిగుండం లాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా వరదానంలో బాబా ఏం చెప్తున్నారు, ఒకే బాబా బలం, ఒకే బాబా విశ్వాసంతో వాటిని దాటి వెళ్ళిపోతూ గమ్యాన్ని సమీపంగా అనుభవం చేసుకుని అటువంటి సాహసవంతులు కండి. భయపడిపోకండి, అలసిపోకండి, ఆగిపోకండి పరిస్థితుల్లో పెనుగాలి తుఫాన్లను చూసి అన్నారు బాబా. స్లోగన్ ఏం చెప్తున్నారు, ప్రకృతితో సైతంగా ప్రతి ఆత్మ పట్ల కూడా శుభ భావన పెట్టుకుంటేనే విశ్వ కళ్యాణకారి అవుతారు. వాళ్ళే విశ్వ కళ్యాణకారి. అచ్చా, ఓం శాంతి. पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र तन रखो। पवित्रता मनुष्यता की शान है, जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्यता की शान है, जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है।